హలో అండి, గుడ్ ఈవినింగ్ అండి. బిట్ కాయిన్, ఇథేరియం లో సెల్లింగ్ ప్రెషర్ అండ్ గోల్డ్ లో మాత్రం స్ట్రాంగ్ రికవరీ. రేపు ఏ అసెట్ బిగ్ మూవ్ ఇవ్వబోతుందో అండ్ ఈ 3 చార్ట్స్ లో కీలక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఇప్పుడు చూసుకుందాం. అండ్ ఈ వీడియో చివరి వరకు కూడా చూడండి, మిస్ అవ్వకుండా. ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బిట్ కాయిన్ హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అండ్ ఇథేరియం కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. దాని తర్వాత గోల్డ్ కి వెళ్దాం. దాంతో పాటు యూఎస్ కి సంబంధించిన కొన్ని స్టాక్స్ కూడా చూద్దాం. రీసెంట్ గా బిట్ కాయిన్ తో పాటు మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ లో యూఎస్ కి సంబంధించిన స్టాక్స్ కూడా యాడ్ అయినాయి కదా, అవి కూడా చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ బిట్ కాయిన్ కి వచ్చేసి యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ వచ్చేసి నిన్న మాది ఏదైతే క్రిప్టో స్కాల్పర్ మనం యూజ్ చేస్తామో అది ఇక్కడ సెల్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న నైట్ నాకు సెల్ సిగ్నల్ ఇచ్చింది, అది మేము ట్రేడ్ కూడా ప్లాన్ చేసాం. అండ్ ఇక్కడ చూడండి, మార్కెట్ నిన్న రేంజ్ బౌండ్ లో ఉండే. ఫస్ట్ అయితే 63,900 64,000 లెవెల్ దగ్గర ఒక ట్రేడ్ ప్లాన్ చేసాం, స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత ఇక్కడ ఫ్లిప్ చేసాం, సెల్ సైడ్ ఎంట్రీ వచ్చింది ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ తోని. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ లో మూవ్ క్యాప్చర్ చేసాం. ఓకే, యాజ్ ఆఫ్ నో స్టిల్ ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో అదే ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్రిప్టో స్కాల్పర్ ఏదైతే సూపర్ ట్రెండ్ కానీ ఏదైతే ఈఎంఏ ఉందో అది దాని కిందనే ఉంది. స్టిల్ ఇంకా కూడా వీక్నెస్ అనేది మనకి బిట్ కాయిన్ అనేది చూపిస్తుంది. అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అండ్ యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఇది ఎక్కడి వరకు రావచ్చు అనేది కూడా మనం చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, టెలిగ్రామ్ ఛానల్ యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైజ్ ఉంది అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ కూడా మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిన్న ఏదైతే ట్రేడ్స్ ఉన్నాయో నిన్న ట్రేడ్స్ ఇవి. సో నిన్న మనం క్యాప్చర్ చేసాం, ఆగస్ట్ 13 కనిపిస్తుంది కదా. సో డౌన్ సైడ్ లో మనకి ట్రేడ్ ప్లాన్ చేసింది నిన్న, సెల్ ఎంట్రీ రాకముందు ప్లాన్ చేసాం, అక్కడ సెల్ ఎంట్రీ కూడా వచ్చింది. అండ్ పార్షల్ బుక్ చేసాం, ట్రైల్ కూడా చేసాం. అండ్ ఇక్కడ చూసినట్టయితే దానికన్నా ముందు ఒక ట్రేడ్ తీసుకున్నాం, అది స్టాప్ లాస్ హిట్ అయింది. క్లియర్లీ ఇక్కడ చూడొచ్చు, ఎస్ఎల్ హిట్ అయింది. అది వచ్చేసి ఇక్కడ ఏదైతే బ్రేక్అవుట్ ఉందో ఆ బ్రేక్అవుట్ పైన మనం ప్లాన్ చేసాం. ఈ దగ్గర బై సిగ్నల్ ఉంది, దీని దగ్గర ఏదైతే రేంజ్ ఉందో ఇది బ్రేక్అవుట్ అవుతుంది ప్లాన్ చేసాం, బట్ అది స్టాప్ లాస్ హిట్ అయింది. దాని తర్వాత ఫ్లిప్ చేసాం అండ్ రికవరీ అయిపోయింది. ఓకే, సో ఇలా క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ఎవ్రీడే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేస్తాను. అండ్ మీరు దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా. అది ఎలా అనేది నేను లాస్ట్ లో ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోని మొత్తం చూసుకోండి, అనాలిసిస్ కూడా చూసుకోండి. దాని తర్వాత ఏదైతే జాయినింగ్ ప్రాసెస్ ఉంటుందో దాన్ని చెప్తాను. ఓకే, సో బిట్ కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉందో ఇది మనకి చిన్న టైం ఫ్రేమ్ లో క్లియర్లీ మన క్రిప్టో స్కాల్పర్ చూపించేస్తుంది. యాజ్ ఆఫ్ నో బేరిష్ ట్రెండ్ నడుస్తుంది అని చెప్పి. బట్ హయ్యర్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కూడా ఇంపార్టెంట్, సో దట్ నేను హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ మనం వీక్లీ టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఇక్కడ నేను ఫ్యూచర్ చార్ట్ సెలెక్ట్ చేశాను కదా, ఇప్పుడు మనం స్పాట్ చార్ట్ కి వెళ్దాం. ఓకే, స్పాట్ చార్ట్ కి వెళ్ళిన తర్వాత ఇదైతే లెవెల్ ఇవన్నీ కూడా రిమూవ్ చేద్దాం, సో దట్ మనకి క్లియర్లీ చార్ట్ విజిబుల్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రైస్ మనకి ఏం కనిపిస్తుంది. మార్కెట్ ఫస్ట్ ఇక్కడ టాప్ నుంచి మనం చూసుకున్నట్టయితే స్ట్రక్చర్ మనకి ఏం కనిపిస్తుంది, లోవర్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది. స్టిల్ ఇంకా కూడా మార్కెట్ ఇక్కడ స్ట్రాంగ్ కాలేదు. ఏదైతే రికవరీ అనేది మనకి స్ట్రాంగ్ అనేది మనకి యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ వీక్లీ టైం ఫ్రేమ్ లో కాలేదు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే ఆల్మోస్ట్ 4 వీక్స్ మార్కెట్ అనేది ఈ జోన్ లోనే ట్రేడ్ అవుతూ అండ్ ఇప్పుడు ఆ జోన్ ని బ్రేక్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చేసి ఏదైతే ఇంకా ఇవి కంప్లీట్ అవ్వలేదు, బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే క్యాండిల్స్ ఒక లోస్ ఉన్నాయో ఈ లోస్ ఇంపార్టెంట్. సో మార్కెట్ ఈ హైస్ ఇంపార్టెంట్ అండ్ లోస్ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 4 to 5 వీక్స్ నుంచి మార్కెట్ సైడ్ వేస్ ఉండే. వన్స్ మార్కెట్ కనుక స్ట్రాంగ్లీ ఈ లెవెల్స్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయి, ఎస్ఎల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే మార్కెట్ లో పానిక్ సెల్లింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఒకవేళ మార్కెట్ 62,500 దగ్గరలో ఉంది, సపోర్ట్ ఉంది 62,400 లెవెల్ దగ్గర. ఏదైతే వీక్లీ లోస్ ఉన్నాయో ఈ లోస్ అనేటివి కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. కొన్నిసార్లు మార్కెట్ లో చిన్న టైం ఫ్రేమ్ మనకి ఏమవుతుంది అంటే మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి ఈ లిక్విడిటీ తీసుకొని మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, అంటే స్టాప్ లాసెస్ అన్ని కూడా హంట్ చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అది మనకి చిన్న టైం ఫ్రేమ్ లో క్లియర్గా అర్థమవుతుంది. యాజ్ ఆఫ్ నో మనం బిగ్గర్ టైం ఫ్రేమ్ లో ఉన్నాం, సో బిగ్గర్ టైం ఫ్రేమ్ మనకి ఇక్కడ కనిపించదు. బట్ అప్ సైడ్ లో మనకి ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అది 66,000 అండ్ మల్టిపుల్ టైమ్స్ చెప్పాను మార్కెట్ 66,000 లెవెల్స్ నుంచి రిజెక్ట్ చేస్తూ ఉంది అని చెప్పి. యాజ్ ఆఫ్ నో 66,000 నుంచి ఇప్పుడు మనం చూస్తున్నాం 62,550 వరకు ప్రైస్ ఆల్రెడీ వచ్చింది. లాస్ట్ వీక్ అనాలిసిస్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం ఇది. అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన కీ లెవెల్ వచ్చేసి 62,400 లెవెల్ అండ్ 62,000 లెవెల్. ఈ రెండు లెవెల్స్ కనుక వీక్లీలో ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది టువర్డ్స్ మార్కెట్ 61,000 అండ్ దానికన్నా బిలో మార్కెట్ అనేది బిట్ కాయిన్ అనేది యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో వీక్ గా కనిపిస్తుంది బిట్ కాయిన్ వచ్చేసి. అండ్ దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో 2 days టైం ఫ్రేమ్ పెట్టాను. సో 2 days అంటే
టూ డైలీ క్యాండిల్స్ ని కలిపి ఒక క్యాండిల్ ఇక్కడ మనకు షో చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ లో కూడా మనకి ప్రీవియస్ ఏదైతే డే ఉన్నాయో ఆల్మోస్ట్ 2-3 డేస్ ప్రీవియస్ డేస్ ఒక లోస్ ని కూడా ఇక్కడ మనకి బ్రేక్ చేస్తూ కనిపిస్తుంది. సో డౌన్ సైడ్ లో ఇక్కడ దగ్గరలో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ పర్టికులర్ స్వింగ్ లో సపోర్ట్ ఉంది. అది వచ్చేసి నియర్లీ ఆల్రెడీ చెప్పాను 62,400 లెవెల్ దగ్గరలో ఒక సపోర్ట్ ఉందని చెప్పి. ఈ సపోర్ట్ కనుక బ్రేక్ చేస్తే అప్పుడు మార్కెట్ లో డౌన్ సైడ్ ఇంకా రావచ్చు టువర్డ్స్ 61,000 లెవెల్ అండ్ 60,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్ లో. సో ఒక సపోర్ట్ ఏరియా అది వచ్చేసి 62,400 లెవెల్ దగ్గరలో ఉన్న జస్ట్ ఇంకా 200 పాయింట్స్ 100 పాయింట్స్ మాత్రమే ఉంది. సో ఈ ఏరియా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇక్కడ నుంచి మనకి చిన్న టైం ఫ్రేమ్ లో బౌన్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి మార్కెట్ అగైన్ ఇక్కడ 63,000 అండ్ 63,200 లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ నేను ఫ్యూచర్ చార్ట్ యూస్ చేస్తాను. అండ్ ఇక్కడ మనకి 63,300 అండ్ 200 లెవెల్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి మళ్ళీ మార్కెట్ అంటే రిజెక్షన్ వచ్చిన తర్వాత ఈ లెవెల్స్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి అగైన్ ఇప్పుడు మళ్ళీ రిజెక్ట్ చేసింది కదా. సో ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అగైన్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళి ఏదైతే లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసిందో ఈ లెవెల్స్ పైకి వెళ్తే అప్పుడు రిక్లెయిమ్ అవుతే అప్పుడు మనం ఆలోచించవచ్చు పాజిటివ్ సైడ్. బట్ యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి ఇప్పుడు దగ్గరలో ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి 63,300 200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ నుంచే రిజెక్ట్ చేసింది కాబట్టి మార్కెట్ 62,400 200 కనుక బ్రేక్ అయితే ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ కనిపిస్తుంది. సో బిట్ కాయిన్ స్టిల్ ఇంకా బేరిష్ ఉంది, ఇంకా డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. బుల్లిష్ కి టర్న్ అవ్వాలంటే నేను ఏదైతే ఈ లెవెల్స్ చెప్పానో ఈ లెవెల్స్ పైన ప్రైస్ వచ్చి హోల్డ్ చేస్తే అప్పుడు ఆలోచించండి. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ బేరిష్ ఉంది అండ్ ట్రెండ్ వైపే ఉండండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్ డైరెక్ట్ గా పెట్టాను. సో 4 అవర్స్ టైం ఫ్రేమ్ చూసుకున్నా సరే ఇక్కడ మనకి ఫస్ట్ వీక్లీ చూసాం, 2 డేస్ చూసాం, డైలీ చూసాం, ఇప్పుడు 4 అవర్స్ చూడండి. 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో కూడా మీకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ నెగటివ్ లో కనిపిస్తుంది. బట్ దగ్గరలో ఇక్కడ సపోర్ట్ ఉంది, ఈ జోన్ లో సపోర్ట్ ఉంది. సో ప్రైస్ ఈ జోన్ ని బ్రేక్ చేయాలి. వన్స్ ఒకవేళ ఈ జోన్ ని బ్రేక్ చేసింది అనుకోండి మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ బిట్ కాయిన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నుంచి పాజిటివ్ గా సపోర్ట్ తీసుకుంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ ఈ జోన్ ఆల్రెడీ మీతో ఇప్పటివరకు డిస్కస్ చేశాను 63,300 to 200 లెవెల్. ఈ లెవెల్ పైన మళ్ళీ మార్కెట్ కనుక ప్రైస్ వచ్చి రిక్లెయిమ్ అయ్యి హోల్డ్ చేస్తే అప్పుడు ఆలోచించండి బుల్లిష్ సైడ్. యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ బేరిష్ ఉంది, ట్రెండ్ బేరిష్ ఉంది. సో బేరిష్ సైడే మన వ్యూ అనేది పెట్టుకోండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో ఒకవేళ ప్రైస్ బుల్లిష్ కి టర్న్ అయింది అనుకోండి ఇది ఆల్రెడీ మనకి సిగ్నల్ ఇచ్చేస్తుంది, దాని ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. సో దీని యాక్సెస్ ఎలా కావాలనేది నేను లాస్ట్ చెప్తాను. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ బేరిష్ కనిపిస్తుంది. అండ్ అదే విధంగా ఇథేరియం చూసుకుందాం. అండ్ ఇథేరియం చూసినట్టయితే ఇక్కడ మనకి ఇథేరియం కూడా వీక్లీ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో స్పాట్ చార్ట్ కి వెళ్దాం, ఫ్యూచర్ చార్ట్ ఇప్పుడు మనం పెట్టింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇథేరియం స్లైట్లీ కొంచెం పాజిటివ్ గా ఉండే. అండ్ ఇక్కడ కాకపోతే ఇంకా ఇథేరియం లో ప్రీవియస్ వీక్ ఒక లోస్ ని మార్కెట్ అనేది బ్రేక్ చేయలేదు అండ్ ఈ లెవెల్స్ ని హోల్డ్ చేయడానికే ట్రై చేస్తుంది. ఇప్పుడు కూడా అంత స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వలేదు బిట్ కాయిన్ లాగా. బట్ ఇక్కడ కూడా ఇంపార్టెంట్ లెవెల్ ఏంటంటే లాస్ట్ వీక్ ఒక లోస్ ఇంపార్టెంట్, దానికన్నా ముందున్న క్యాండిల్ ఒక వీక్లీ క్యాండిల్ ఒక లోస్ ఇంపార్టెంట్ అనమాట. ఈ లోస్ కనుక బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ లో అప్పుడు మంచి రిస్క్ టు రివార్డ్ రేషియోతో మీకు డౌన్ సైడ్ మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 1700 అండ్ 1600 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి ఈ లెవెల్స్ పైన కూడా అబ్జర్వ్ చేయండి ఇథేరియం లో. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది సైడ్ వేస్ లో ఉంది, బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ అయితే రావచ్చు మనకి ఇథేరియం లో. ఇక్కడ 2 డేస్ టైం ఫ్రేమ్ పెట్టాను. 2 డేస్ టైం ఫ్రేమ్ చూడండి. సో ప్రైస్ ఏం చెప్తుంది మనకి ఇక్కడ కూడా మార్కెట్ అనేది ఈ లెవెల్స్ ని సస్టైన్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ మల్టిపుల్ టైమ్స్ 1920 అండ్ 1930 లెవెల్స్ నుంచి రిజెక్షన్స్ వస్తున్నాయి ఇథేరియం లో. వన్స్ ఒకవేళ ఇథేరియం వచ్చేసి 1830 ఆర్ 1800 లెవెల్ కిందికి కనుక వెళ్ళింది అనుకోండి మార్కెట్ అప్పుడు కంప్లీట్లీ బేరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇథేరియం లో. సో ఇథేరియం లో కూడా ఒక్కసారి అయితే కన్నేసించండి. ఓకే, అండ్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ వీక్ గా కనిపిస్తుంది, సైడ్ వేస్ కనిపిస్తుంది. దాంతో పాటు మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. అండ్ 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో కూడా వీక్ గా కనిపిస్తుంది. బట్ దగ్గరలో సపోర్ట్ వచ్చేసి 1800 to 1820 లెవెల్ సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ ఇథేరియం లో. అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి ఆల్రెడీ 1900 అండ్ 1920 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉంది ఇథేరియం లో. అండ్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్ కి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆల్రెడీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. మన క్రిప్టో స్కాల్పర్ ఆన్ చేద్దాం. ఇక్కడ చూడండి క్రిప్టో స్కాల్పర్ మన 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఆన్ చేస్తే ఈ ఫ్యూచర్ చార్ట్ పైన పెట్టామనుకోండి ఆల్రెడీ ఈ పర్టికులర్ పాయింట్ లో సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఇక్కడ చూడండి. సో ఇదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ ఒక ట్రెండ్ ఉంటుందో అది మనకి చిన్న టైం ఫ్రేమ్ లో ఎర్లీగా సిగ్నల్స్ ఇస్తుంది.
హయ్యర్ టైం ఫ్రేమ్ లో మనకి సిగ్నల్ వచ్చి మనం క్యాచ్ చేసే లోపు ట్రెండ్ అయిపోతుంది. సో దాన్ని మనం క్యాచ్ చేయలేకపోతాం. ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది పర్ఫెక్ట్ గా మీకు సిగ్నల్స్ క్యాచ్ చేసి చూపిస్తుంది. అండ్ అలానే మల్టిపుల్ సిగ్నల్స్ కూడా ఇవ్వదు. మార్కెట్ ట్రెండీలో ఉందనుకోండి ఒక సిగ్నల్ ఇస్తుంది అండ్ క్లియర్లీ మనకి ట్రెండ్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ మనకి ట్రెండ్ అర్థమైంది అనుకోండి, మనం ట్రేడ్ ఎలా తీసుకోవాలనేది అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్ అయిన తర్వాత లేకుంటే పుల్ బ్యాక్ లో ఎంట్రీ తీసుకోవచ్చు అండ్ ప్రైస్ యాక్షన్ ఏదైతే క్యాండిల్స్ ఉంటాయో దాని ప్రకారం ఎంట్రీస్ తీసుకోవచ్చు అనేది మన మీద ఉంటుంది అనమాట. బట్ క్లియర్ అయితే మనకు ఒక ట్రెండ్ అనేది క్లియర్లీ అర్థమైపోతుంది. అండ్ దీంట్లో నేను ఆల్రెడీ స్ట్రాటజీ కూడా మన మాస్టర్ క్లాస్ వీడియోస్ లో డిస్కస్ చేశాను. దాని బేసిస్ పైన మీరు ఎంట్రీ అండ్ ఎస్ఎల్ కూడా ఈజీగా పెట్టొచ్చు అండ్ టార్గెట్స్ కూడా ఈజీగా పెట్టొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో ఇది మంచి టార్గెట్స్ అయితే ఇచ్చింది. యాజ్ ఆఫ్ నో ఎవరైతే ఈ క్రిప్టో స్కాల్పర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేసి ఉండాలి. అండ్ ఇప్పుడు పార్షల్ క్వాంటిటీ బుక్ చేసి ట్రైల్ చేసి ఉండొచ్చు. అండ్ ఇంకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా యాజ్ ఆఫ్ నో ఇథీరియం అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకా డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ 1830 ఆర్ 1800 లెవెల్స్ కిందికి వెళ్ళింది అనుకోండి, ఇంకా ఫాల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇథీరియంలో. అండ్ నెక్స్ట్ గోల్డ్కి వెళ్దాం. ఓకే, సో మీకు అందరికీ గుర్తుందా, నేను గోల్డ్ ఆల్రెడీ లాస్ట్ 2 వీక్స్ కింద కూడా గోల్డ్ నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. గోల్డ్ లో ఇంపార్టెంట్ లెవెల్ మీతో డిస్కస్ చేశాను. అది వచ్చేసి మీకు ఇక్కడ గోల్డ్ వచ్చేసి $4,3970 లెవెల్స్ ఉన్నాయి. $4,000 అండ్ 3970 లెవెల్స్ ఉన్నాయి. ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని కూడా డిస్కస్ చేశాను. మార్కెట్ వచ్చేసి ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి, అంటే మార్కెట్ ఇదే పర్టికులర్ పాయింట్ నుంచి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ లో అప్ సైడ్ బౌన్స్ వచ్చింది అని చెప్పి కూడా మాట్లాడుకున్నాం. సో ఇంపార్టెంట్ ఏరియా ఇది మనకి గోల్డ్ లో ట్రాక్ చేయండి అని చెప్పాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఏదైతే అట్లీస్ట్ 4100 కానీ 4120 లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ లో అప్ సైడ్ మూమెంటం ఉండొచ్చు అని చెప్పాను. సో మార్కెట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చిన్న టైం ఫ్రేమ్ లో క్లియర్లీ అర్థమవుతుంది. ఇది మనం వీక్లీ టైం ఫ్రేమ్ లో చూస్తున్నాం. ఈ రేంజ్ లో మంచిగా క్లియర్లీ బ్రేక్అవుట్ అయింది. యాజ్ ఆఫ్ నో గోల్డ్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ ఇక్కడ ఏదైతే ఈ వీక్ ఉందో, సో లాస్ట్ వీక్ మార్కెట్ స్ట్రాంగ్లీ బులిష్ గా వెళ్ళింది కాబట్టి ఈ వీక్ స్లైట్లీ మూమెంటం కొంచెం తక్కువైంది. బట్ ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ అనేది ఈ పర్టికులర్ ఏరియా అంటే 4250 అండ్ 4300 లెవెల్స్ దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ లో పుల్ బ్యాక్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, వీక్లీ టైం ఫ్రేమ్ ని అండ్ డైలీ టైం ఫ్రేమ్ ని ట్రాక్ చేస్తూ ఉండండి. అండ్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్ గా ఉంది. ఇక్కడ మనకి గోల్డ్ వచ్చేసి ఇక్కడ 2 డేస్ టైం ఫ్రేమ్ లో కూడా ప్రీవియస్ క్యాండిల్ వచ్చేసి దోజీ క్యాండిల్ అండ్ హైస్ అండ్ లోస్ మార్క్ చేయండి. మార్కెట్ ఒకవేళ లో బ్రేక్ అయితే కొంచెం పుల్ బ్యాక్ కోసం డౌన్ సైడ్ రావచ్చు. ఈ పుల్ బ్యాక్ లో బేరీ సైడ్ వెళ్ళకండి. మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి సపోర్ట్స్ ఏరియాస్ దగ్గరకు వచ్చింది అనుకోండి, లైక్ 4200 కానీ 250 లెవెల్ దగ్గరకు వచ్చి ఈ పర్టికులర్ పాయింట్ లో మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంటే గోల్డ్ లో మనం పాజిటివ్ గా వెళ్ళొచ్చు. ఓకే, అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ లో కూడా నాకు పాజిటివ్ గా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో గోల్డ్. అండ్ ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఈ లెవెల్స్ ని కూడా నేను ఆల్రెడీ మార్క్ చేశాను. ఇక్కడ మార్కెట్ కనుక ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే 3 క్యాండిల్స్ ఒక హైస్ ఉన్నాయో ఈ హైస్ ని కనుక బ్రేక్ చేసింది అనుకోండి, గోల్డ్ ఇంకా పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 4500 అండ్ 4600 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, ఒకవేళ మార్కెట్ డౌన్ సైడ్ రావాలి అంటే ఇక్కడ గోల్డ్ 4250 లెవెల్ కిందికి వస్తే మార్కెట్ కొంచెం పుల్ బ్యాక్ కోసం రావచ్చు. టువర్డ్స్ 4208 అండ్ 4170 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్లైట్లీ లేకుంటే 4150 లెవెల్ వరకు గోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డౌన్ సైడ్ పుల్ బ్యాక్ కోసం. అండ్ ఈ పర్టికులర్ లెవెల్ కి వచ్చినప్పుడు మార్కెట్ లో బయర్స్ ఉన్నారు. ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని అప్ సైడ్ కి మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో గోల్డ్ అయితే పాజిటివ్ ఉంది నా వ్యూ. అండ్ బిట్ కాయిన్ లో వీక్నెస్ కనిపిస్తుంది, ఇథీరియం స్లైట్లీ వీక్నెస్ కనిపిస్తుంది. బట్ గోల్డ్ మాత్రం స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ అంటే మనం ఏదైతే ప్లాట్ఫామ్ లో ట్రేడ్ చేస్తున్నామో అది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్. ఇక్కడ మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు అండ్ FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్ ఇది. దీంట్లో రీసెంట్ గా మెటల్స్ కూడా యాడ్ చేశారు. అంటే మెటల్స్ మీరు గోల్డ్, సిల్వర్ కూడా ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఫోరెక్స్ అయితే పేరు ఉంటుందో మనకి XAU USD ఉంటుంది ఫోరెక్స్ లో. ఇక్కడ మీకు సేమ్ ఇక్కడ మనకి టోకెన్ XAUT USD అని ఉంటుంది. లీగల్ గా ఇప్పుడు మీరైతే గోల్డ్ పేరు ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ 100x లెవరేజ్ ఉంది ఇక్కడ. సో 100x లెవరేజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు 10 to 15x తీసుకున్నా మోర్ దెన్ ఎనఫ్. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే ఆప్షన్ లవర్స్ ఉంటారో వాళ్ళకి బిట్ కాయిన్ అండ్ ఇథీరియం ఆల్రెడీ డెల్టా ఎక్స్చేంజ్ పైన ఆప్షన్స్ ఉన్నాయి డైలీ ఎక్స్పైరీ. బట్ ఇక్కడ గోల్డ్ కూడా రీసెంట్ గా యాడ్ చేశారు. ఈవెన్ ఇప్పుడు మీరు గోల్డ్ కూడా ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ యుఎస్ కి సంబంధించిన స్టాక్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. యుఎస్ కి సంబంధించిన ఇండెక్స్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, శాండిస్క్, స్పేస్ ఎక్స్, టెస్లా, గూగుల్ అండ్ అదే విధంగా
ఇక్కడ నాస్డాక్ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి QQQXUSD అని చెప్పి ఈ నాస్డాక్ ఇండెక్స్ కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన. అండ్ ఇది సింపుల్ ప్రాసెస్ ఉంటుంది సైన్ అప్ చేసుకోవడం కూడా, అండ్ ఇక్కడ ఫండ్ యాడ్ చేసుకోవడం కూడా సింపుల్ ఉంటుంది. INR తోనే మనం UPI తో కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే కంప్లీట్ ప్రాసెస్ ఉందో ఆల్రెడీ నేను మాస్టర్ క్లాస్ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మన వీడియోస్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా పెట్టాను నేను కోర్సెస్ రూపంలో, ఒక్కసారి వెళ్ళి చూడండి, వీకెండ్ లో క్లియర్లీ మీకు అర్థమవుతుంది. టోటల్ 10 వీడియోస్ ఉంటాయి, దాంట్లో ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్ గా, అండ్ స్ట్రాటజీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే, ఇది చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మీరు ఏదైతే మన డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ ఉందో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కమెంట్ బాక్స్ లో, అక్కడ నుంచి రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే అప్పుడు నేను వెరిఫై చేసి ఈ క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఉందో ఈ క్రిప్టో స్కాల్పర్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ క్రిప్టో స్కాల్పర్ వచ్చేసి అన్నిట్లో పనిచేస్తుంది, ఏదైతే క్రిప్టో రిలేటెడ్ గా ఉన్న అసెట్స్ ఏవి ఉన్నాయి అన్నిట్లో పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూడండి గోల్డ్ పైన కూడా బై సిగ్నల్ వచ్చింది, ఇచ్చిన తర్వాత ఎన్ని పాయింట్స్ ఇక్కడ మూవ్ అయింది మీరు చూసుకోండి, 38 పాయింట్స్ అంటే 38 పిప్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ సిగ్నల్ వచ్చింది గోల్డ్ లో 81 పాయింట్స్, ఇక్కడ గోల్డ్ డౌన్ సైడ్ లో వచ్చింది. ఓకే, సో పర్ఫెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తుంది, దీన్ని మీరు యూజ్ చేసి ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు బిట్ కాయిన్ లో కానీ యూజ్ చేయొచ్చు, ఇథేరియం లో యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే QQQ ఉందో సో అది వచ్చి నాస్డాక్, సో నాస్డాక్ ఏదైతే ఫ్యూచర్ చార్ట్ ఉందో డెల్టా ఎక్స్చేంజ్ దానిపైన కూడా వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడ వాల్యూమ్స్ అనేది లో ఉంటుంది కాబట్టి సో డైరెక్ట్ గా మీరు ఏదైతే నాస్డాక్ స్పాట్ చార్ట్ ఉంటుందో దాంట్లో వాల్యూమ్స్ ఉంటాయి దానిపైన పెట్టండి. ఓకే, అండ్ ఇక్కడ నేను గూగుల్ స్పేస్ ఎక్స్ అని చెప్పాను కదా, సో గూగుల్ చార్ట్ పెట్టాను. సో ఇక్కడ చూడండి, సో గూగుల్ స్పాట్ చార్ట్ పెట్టాను, ఇక్కడ గూగుల్ చార్ట్ లో చూడండి సెల్ సిగ్నల్ ఇక్కడ ఇచ్చిందా క్రిప్టో స్కాల్పర్, అండ్ ఇక్కడ నుంచి మీరు చూడండి సెల్ సిగ్నల్ ఇచ్చింది, వ్యాలిడ్ అయింది, ఎన్ని పాయింట్స్ ఇచ్చింది, ఆల్మోస్ట్ 17 పాయింట్స్ డౌన్ సైడ్. ఓకే, అండ్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, క్లియర్ ట్రెండ్ క్యాప్చర్ చేస్తుంది. ట్రెండ్ క్యాప్చర్ చేసిందంటే మనకు ఒక సిగ్నల్ వచ్చేసినట్టే, దీన్ని బేసెస్ చేసుకొని మనం ఈజీగా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ మార్కెట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉందంటే క్లియర్లీ మార్కెట్ లో ట్రైల్ కూడా చేయొచ్చు అనమాట కాన్ఫిడెన్స్ తో. ఇక్కడ చూడండి. ఓకే, సో గూగుల్ ఏదైతే ఉందో స్టాక్ దాంట్లో కూడా వర్క్ చేసింది. టెస్లా పేరే ఇన్ని ఉంటారు కదా, సో టెస్లాలో కూడా మీరు చూడండి ఎగ్జాక్ట్ గా ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది బట్ వ్యాలిడ్ కాలేదు, అండ్ బై సిగ్నల్ వచ్చింది వ్యాలిడ్ అయింది. అండ్ యాజ్ ఆఫ్ మార్కెట్ లో మొమెంటం చూడండి, సో బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేస్తుంది. సో ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది యాక్సెస్ నాతోని మీరు ఫ్రీగా తీసుకోవచ్చు, బట్ ఓన్లీ థింగ్ రిఫరల్ మెంబర్స్ కి మాత్రమే. అది ఎందుకు పెట్టానంటే రిఫరల్ మెంబర్స్ ని మాత్రమే ట్రాక్ చేయొచ్చు, అందరికి నేను ఫ్రీగా ఇవ్వలేను. సో రిఫరల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను క్రిప్టో ప్రీమియం ఛానల్ దాంతో పాటు క్రిప్టో స్కాల్పర్ రెండు కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ టూల్ ని బేస్ చేసుకొని అండ్ అదే విధంగా ఏదైతే క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో ఇక్కడ నేను అనాలిసిస్ పోస్ట్ చేస్తాను, ట్రేడ్ ప్లాన్స్ చేస్తాను, అనాలిసిస్ చేస్తాను, ఎవ్రీథింగ్ చేస్తాను. అండ్ రీసెంట్ గా ఇక్కడ నేను ఆటోమేటెడ్ గా ట్రేడింగ్ వ్యూ కి లింక్ చేసి నేను ఒక స్ట్రాటజీ టెస్ట్ కూడా చేస్తున్నాను. ఏదైతే చిన్న చిన్న కాయిన్స్ ఉంటాయో ఆ చిన్న చిన్న కాయిన్స్ కూడా మన స్ట్రాటజీ మీట్ అయ్యి ఆటోమేటిక్ గా ఇక్కడ సిగ్నల్స్ కూడా వస్తాయి, అండ్ ఇది కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఏదైతే ట్రేడ్ ఉందో ఇక్కడ టేక్ ప్రాఫిట్ అని కనిపిస్తుంది, ఆటోమేటెడ్ గా ఇది సిగ్నల్ జనరేట్ చేసిందే. ఇక్కడ చూడండి ఫ్యూచర్స్ రిలేటెడ్ గా, అండ్ ఇది మనకి ఇలా వస్తుంది. సో టోకెన్ వస్తుంది, ఎంట్రీ టైప్ అండ్ రేంజ్, ఎంట్రీ రేంజ్, టార్గెట్, లెవరేజ్, SL, డైరెక్షన్, అండ్ ఎందుకు ఇది మనం తీసుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ మీకు నోట్ అనేది వస్తుంది. సో ఇలా వర్క్ చేస్తుంది. అండ్ అదే విధంగా ఏదైతే గ్రూప్ ఉంటుందో ఈ గ్రూప్ లో కంప్లీట్ గా నేను అన్ని కూడా గైడ్ చేస్తూ ఉంటాను పర్సనలీ. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత ఫస్ట్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసుకోండి, దాని తర్వాత నచ్చితే మీకు రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ యూజర్స్ కి మాత్రమే ఇవన్నీ కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో వీడియో అయితే క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను, అనాలిసిస్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను, నేను చెప్పింది కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఫస్ట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.